అంటే అర్థమైందా? ఈసారి మీషాలు అట్లయితే తిప్పడం కాదు, ఇట్లా తిప్పేసినాడు దీంతో సినిమా. నేను చెప్తున్నా మరో బాలయ్య ఆడి పేరు ఫలక్నుమా దాసు గామో కాదు. ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? విశ్వక్ సేన్కి ఏం చెప్పాలి తెలుసా? బాక్స్ ఆఫీస్ కా దాస్. అర్థమైందా? సో సినిమా ఇది సూపర్ అండి. మన రాధికక్క మోసం చేసింది అని అనుకున్నా, బట్ కానీ రాధికక్క మోసం ఏం చేయలేదు, బాగా మంచిగా సపోర్ట్ చేసింది సినిమాలో. అండ్ దాంట్లో అంజలి క్యారెక్టర్ కూడా బాగుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో సినిమా సూపరు. మిస్టేక్ ఏంటంటే వ్యాన్లో గొడవ జరిగేటప్పుడు సరుకు ఉండదు, కానీ వేరే వ్యాన్లో అయితే సరుకు వచ్చేస్తుంది. మిస్టేకా కదా? అవునా కదా? సో గన్ను 45 డిగ్రీస్లో ఉండాలి యాక్చువల్గా కాల్చాలంటే, ఏది హార్ట్ మీద, కానీ గన్ను 25 డిగ్రీలో ఉంటుంది, ఆడ వెళ్తుంది. ఇది కూడా మిస్టేకా కాదా? అవునా కాదా సినిమా? అందుకే సినిమా హిట్ అయింది. ఇంకా మనకు కూడా టాలీవుడ్ కూడా సినిమా వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ ఫలక్నుమా దాస్, అరే హీరో భలే ఉన్నాడబ్బా. అండ్ మా కోనసీమ వచ్చినప్పుడు ఆ కోనసీమలో జరిగే ఎలా ఉంటాయనేది మీకు ఏదన్నా సరే, గొడవల్లో అన్నా ఎందులో అన్నా కోనసీమ ముందే ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ గోదావరి ఎలా ఉంటాడో యాజ్ చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ చైతన్య. అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా డిఫరెంట్గా ఉందన్న. సాంగ్స్ ఇంక చెప్పక్కర్లేదు కన్నా, తన సినిమా అంటే సాంగ్స్ వేరే లెవెల్. తన తెలంగాణ స్లాంగ్ అన్న యాజ్ మా ఊరోళ్ళు మాట్లాడి నాకు చాలా ఆనందం. అంటే నేను తనతో కలిపి వర్క్ చేశా, తను చూసా. ఆ భాషకి ఈ భాషకి చాలా తేడా ఉంది. కానీ గోదావరిని కొట్టాలి అంటే తిరిగి విశ్వక్సేన అయ్యే ఉండాలి, అలా చేశాడు. హీరోయిన్ అయితే చాలా బాగా చేశారండి. అసలు హ్యాండ్స్ అప్ చేయాలి వాళ్ళకి, చెప్తున్నాను కదా, హ్యాండ్స్ అప్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంది. కథ మాత్రము అసలు స్క్రీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మైండ్ బ్లోయింగ్ అండి. లాస్ట్కు మాత్రం కొంచెం ఏడ్చేశాను నేనైతే, ఎందుకంటే సెంటిమెంట్ ఉంది కదా అక్కడ. చాలా బాగా నచ్చేసిందండి. అంటే ఆయన హైదరాబాద్ కదా పక్క, మరి గోదావరి స్లాంగ్లో ఎట్లా చేశాడు? ఇక హీరో అన్నప్పుడు అన్ని స్లాంగ్లో చేయాల్సిందే కదా. గోదావరి అంటే అది అంతే. ఫైటింగ్స్, యాక్షన్స్ అన్ని అసలు ఎక్సలెంట్, సూపర్. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకోసారి కూడా వస్తాను ఈ మూవీకి. ఇప్పుడే కాదు, వస్తూనే ఉంటాను, ఎందుకంటే అంత బాగా నచ్చేసింది నాకు ఈ మూవీ. సినిమా విశ్వక్సేన సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ అన్నింటికి మించి సినిమా చూస్తూ డైరెక్టర్ ఎవరని చూశాను. ఒక సింగర్ అనుకుంటా, ఆయన డెబ్యూ మూవీనా బాగా తీశాడు. ఇది నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ లాంటికి అయితే అసలు దుమ్ము దులిపేసే సబ్జెక్ట్ ఇది. ఆ రేంజ్లో విశ్వక్సేన చేశాడని మాత్రం నాకు అనిపించింది. ఫస్ట్ టైము అంటే ఈ విశ్వక్సేన సినిమా ఈ రేంజ్లో ఉంటుందా, ఎంత పెర్ఫార్మర్ చేయగలడా అనేది మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం అనిపించింది. కొన్ని ఫైట్స్ ఉన్నాయి, అబ్బా వీరం అసలు మామూలు మాస్ కాదు. నాకు అఖండ తర్వాత ఆ రేంజ్లో ఫైట్స్ మాత్రం బాగా నచ్చాయి అబ్బా. ఫైట్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టు విశ్వక్సేన మాత్రం యాక్ట్ చేశాడు. ఫైట్స్ మాత్రం చాలా అద్భుతంగా తీశారు. అంటే ఒక కొత్తగా విశ్వక్సేన లాంటి వ్యక్తిని పెట్టి ఎంత ఊరమాస సినిమా తీయడం అనేది మాత్రం అది మామూలు విషయం కాదు. అంటే బిఫోర్ విశ్వక్సేన వేరు, ఈ సినిమా తర్వాత విశ్వక్సేన వేరు. ఒక పెద్ద మాస్ అంటే బేసిక్గా ఇలాంటి హీరోని చూస్తే ఒక లవ్ స్టోరీలు పనికొచ్చే హీరోలు అన్నట్టు మనకు ఉంటుంది కదా. ఈ సినిమా చూస్తే మాత్రం అమ్మ ఈ మనోళ్ళు ఎంత మాస్ ఉందా, అంటే ఇలాంటి హీరోతో ఎంత మాస్ తీయగలొచ్చా అనే ఒక ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందులో ఒక సాంగ్ కూడా చాలా వైరల్ ఉంది, అది కూడా బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా వీక్, క్లైమాక్స్ ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ అయితే బేబస్తంగా ఉంది. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్లో చూపించాడు. సినిమా డైలాగులు రొమాంటిక్లు ఏం లేవు, కానీ అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా రోజులు మంచి క్యారెక్టర్ చేసింది తను. రేటింగ్ 3.5 ఇస్తాను. కానీ మంచి సినిమా, విశ్వక్సేన కొత్తగా చూడచే విధంగా ఈ సినిమా అయితే ఉంది. ఓర మాసు చెప్తాను కదా, ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, లేకపోతే మన రవితేజ కానీ ఇలాంటి వాళ్ళు తీస్తే ఏ విధంగా అయితే మాస్ సినిమా ఉంటుందో అంతకు మించి మాస్ ఉంది. ఫస్ట్ టైం నాకు తెలిసి విశ్వక్సేన్ని కొత్తగా అయితే ఈ సినిమాలో చూస్తారబ్బా. ఇది అల్లటప్పగా కనిపించాడు, చాలా 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 బాగా చేశాడు. ఆయన కోసం నాకు తెలిసి ఈ సినిమా తర్వాత తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్లో చాలా పెరుగుతుంది మాత్రం నాకు అనిపించింది. సినిమా బాగుంది అన్న, చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా చాలా బాగుంది. బెనిఫిట్ అంటే సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. అంజలి గారి క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన క్యారెక్టర్ అంటే ఒక సపోర్ట్, అంటే ఫ్రెండ్కి సపోర్ట్, అంటే ఇప్పుడు హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే సాయి కుమార్ గారి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో చిన్న సంఘటన ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్లో అదంతా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాలే భయ్య. 24 క్రాఫ్ట్స్లో కూడా సూపర్. అసలు అల్టిమేటెడ్ ఫైట్లు బాగున్నాయి. అలాగే
నేహా శెట్టి గారి క్యారెక్టర్ అయితే సూపర్. నిజంగా తన గ్లామర్కి అయితే ఆ సాంగ్ అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. మేము చాలా ఎంజాయ్ చేసిన సినిమా మాత్రం బాగుంది అన్న. అంటే బాలయ్య బాబు రేంజ్ వేరు. అంటే ఈ సినిమా సపోర్ట్ చేయడం ఏంటంటే ఒక జెన్యున్ పర్సన్, ప్రతి హీరోని పైకి తీసుకురావాలని ఒక తాపత్యంతో ప్రతి అలా గ్యాంగ్ సపోర్ట్ ఉంటుంది కదా, అలా గ్యాంగ్ కూడా చాలా మంచి గ్యాంగ్ అనమాట. వాళ్ళు అభిషేక్ అన్న కానీ విశ్వసేన్ అన్న కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ గ్యాంగ్ కోసం ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చాను. కానీ సినిమాకి దానికైతే అంతగానో అనేది ఏం లేదు. అంటే నాకు సినిమాకి కథ ఎక్కువ అనే దానికంటే ఒకటైతే చెప్తా భయ్య, విశ్వసేన్ అన్న యాక్టింగ్ అయితే దించేసిండు, అదైతే బాగుంది. ఆ మేనరిజం ఇట్లా అనేది ఇట్లా చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది సినిమా. అంటే ఒకటైతే కెమిస్ట్రీ అంటే నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ ట్రాక్ అనేది చాలా బాగా అనిపించింది హీరో హీరోయిన్ మధ్యలో. టోటల్గా అది సినిమాలో అది హైలైట్ భయ్య. సినిమాలో మొత్తానికి ఆ లవ్ ట్రాక్ ఒకటి, ఆ సాంగ్ ఒకటి, లాస్ట్కు క్లైమాక్స్కి వస్తే ఐటమ్ సాంగ్ ఒకటి, మొత్తము గిపోద్ది. అది అయితే సాంగ్ చాలా బాగుంది, అసలు సూపర్గా వచ్చింది ఆ సాంగ్ కూడా. చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనుకుంటారు. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. అంటే ముఖ్యంగా విశ్వకన్న నీ కెరీర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అన్న. నిజంగా అంటే ఇన్ని సినిమాలు తర్వాత నువ్వు ఒక మంచి సినిమా, ఒక మంచి స్టోరీ ఎంచుకున్నావు. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. విశ్వకన్న డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, ఫైటింగ్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఆ రొమాన్స్ అవ్వచ్చు, నరకడం అవ్వచ్చు, మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట. విశ్వకన్న అయితే సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న. అంటే ఆ పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటారు, ఆ కాలం మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో బాండింగ్ కానీ, ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువలు కానీ, ఆ నమ్మక ద్రోహాలు కానీ, ఆ మోసాలు కానీ, వాళ్ళు ఉన్న ఆచారాలు కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా మంచిగా చూపించారు డైరెక్టర్ గారు కూడా. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మన బుజ్జి అన్న. బుజ్జి ఎవరో కాదు, కల్కిలో బుజ్జి అనుకోకండి, మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అనమాట. బుజ్జి క్యారెక్టర్ నిజంగా రాజకక్క నువ్వు ఇరుగా తీసేసినావు, నీ గురించి అసలు ఏం చెప్పేదే లేదు. అంత మంచి యాక్టింగ్ చేసిందన్న, అంత మంచిగా. నిజంగా క్లైమాక్స్ అయితే ఆ ఫైటింగ్ సీన్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఏడుస్తున్నప్పుడు ఆ ఫైటింగ్ సీన్ వేరే లెవెల్ ఉందన్నమాట. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగుందన్న. ఓవరాల్గా ఇక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు. సో మీరందరూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అనేది మీరు అందరు థియేటర్లో చూడండి. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎల్లుంటో చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లోనే సినిమా చూడండి అన్న.